హ్మ్. అలాగే సార్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సెప్టెంబర్ ఇంటర్కి వచ్చేసి మన దగ్గర వచ్చేసి 5-6 యూనివర్సిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ మనకి ఏంటంటే అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఓకేనా. లైక్ మనకు వచ్చేసి బ్యాచిలర్ స్టూడెంట్స్ బ్యాచిలర్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మాస్టర్ కోర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకు అట్లనే వాటికి పోయిన తర్వాత వన్స్ మన క్యాండిడేట్స్ రీచ్ అయిన తర్వాత మనకి ఏమేమి పార్ట్ టైం జాబ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా మనం అది కూడా వీడియోలో మనం చెప్పగలుగుతున్నాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి సైప్రస్ పోయిన తర్వాత అంటే మనం లైక్ 4 or 5 జాబ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఫ్రమ్ సిఎస్ ఓవర్సెస్ ఎవరైతే మీరు సైప్రస్ పోయినట్లయితే వాళ్ళకి మేము 5 to 6 జాబ్స్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. లైక్ సూపర్ మార్కెట్స్ కానీ, నార్మల్ క్యూఎస్ షాప్స్ కానీ, లేకపోతే పిజ్జా షాప్స్ కానీ, కాఫీ షాప్స్లో కానీ, లేకపోతే డెలివరీ జాబ్స్ కానీ. డెలివరీ జాబ్స్లో 2-3 టైప్స్ ఉంటాయి. అంటే రెస్టారెంట్లో డెలివరీ జాబ్స్, లేకపోతే నార్మల్ మనం ఆన్లైన్ డెలివరీ జాబ్స్ అని ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. నార్మల్ బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది దీనికి అనుకున్నట్లయితే మన బేసిక్ శాలరీ వచ్చేసి నార్మల్గా మనము 1 lakh to 1,50,000 వరకు మనం టోటల్ మన ఎక్స్పెన్సెస్ పోయి మనం 1,50,000 వరకు మనం ఎర్న్ చేయవచ్చు, ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చేసి లైక్ చాలా మంది అంటారు ఇక్కడ జాబ్ లేదు అంటే అట్లా ఏం లేదు కానీ టోటల్లీ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ సైప్రస్. అట్లానే మనకి మీకు అకామిడేషన్ కానీ చూపిస్తాం, మేము రూమ్స్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ జాబ్స్ ఇట్లనే ప్రొవైడ్ చేస్తాం. వన్స్ మన దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన సైప్రస్లో పోయి మనం ల్యాండ్ అయిన తర్వాత మనం పికప్ చేసుకొని మనకు రూమ్ చూపించి దాని తర్వాత మన ఇమిగ్రేషన్, మన మెడికల్స్ అవన్నీ చేపించి అంతా అయిపోయిన తర్వాత మనం జాబ్ ఎక్కించిన తర్వాతనే మనం ఒక క్యాండిడేట్ని మనం లీవ్ చేస్తాం. అప్పుడు టోటల్లీ క్యాండిడేట్ ఒక స్టూడెంట్ మన సరౌండింగ్లోనే ఉంటాడు, మన హ్యాండ్ ఓవర్లో ఉంటాడు మొత్తం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఎండకి ఇంకా మనకి ఫైల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పి చాలామంది డౌట్స్ అవే ఉన్నాయి. జూలై ఎండింగ్ వరకు మనం ఇంకా ఫైల్స్ యాక్సెప్ట్ చేస్తాం సెప్టెంబర్ ఎండకి. ఫ్రమ్ నౌ మనం స్టార్ట్ చేయగలిగితే సెప్టెంబర్ వరకు మన టోటల్లీ మన ప్రాసెస్ మనం చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి గైస్ యాక్చువల్గా చాలా మంది టోఫిల్స్ ఒక్కడేనా లేకపోతే పీటీ కూడా రాయొచ్చు, ఐఎల్స్ కూడా రాయొచ్చు అంటే పీటీ కూడా రాయొచ్చు, ఐఎల్స్ కూడా రాయొచ్చు, టోఫిల్స్ కూడా రాయొచ్చు. టోఫిల్స్ వచ్చేసి మనకి మినిమం 45 to 50+ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మన టోఫిల్స్లో అనుకున్న పీటీలో అనుకున్నాకు 43 కంపల్సరీ ఉండాలి, 43+ ఉండాలి. ఐఎల్స్ వచ్చేసి 4 band ప్లస్ ఉండాలి. ఇవి మనం కంపల్సరీ మ్యాండేటరీ. మనకి ఎగ్జామ్ వచ్చేసి ఇప్పుడు సైప్రస్ గవర్నమెంట్ కంపల్సరీ ఎగ్జామ్స్ మ్యాండేటరీ చేసేసింది. కంపల్సరీ వీ షుడ్ రైట్ ఏ ఎగ్జామ్ అండ్ వీ షుడ్ స్టార్ట్ అవర్ ప్రాసెస్, ఓకే గైస్. నెక్స్ట్ వచ్చేసి మనము నార్మల్గా మనం 2 or 2.5-3 monthsలో మనకు ప్రాసెస్ ఉంటుంది, ఓకేనా. మనం ఇంకెవరైనా లేదు మేము లోన్స్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తారంటే మేము కూడా లోన్స్ మీకు చాలా బ్యాంక్స్ మేము చూపిస్తాం. లోన్స్ ఎట్లా వస్తాయని కూడా మేము మీకు చెప్పగలుగుతాం, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మనం 0 cost ఫీజు మనం ₹1 కూడా తీసుకోం. నార్మల్గా ఇవైతే మనం చేయగలుగుతున్నాం guys. ఇంకా గెట్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో మనం చూసుకున్నట్లయితే.